మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనక ఆకాశమును భూమిని సముద్రమును శరదారములను కలగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో మరి త్రిదూత వర్తమానములో మరి మూడవ దూత చెప్పినట్లు మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆకాశము ఈ సృష్టి యావత్తును కూడా కలగజేసిన వారికి గొప్ప స్వరముతో చెప్తున్నదంట. మరి మనం ఎలాగో మన బంధువులకి ఒకవేళ మనకు భూకంపం వస్తున్నది, ఇంట్లలో ఎవరి దగ్గర ఉండొద్దు, ఎవరు కూడా ఇండ్లలో ఉండొద్దు అని మనకి ఎవరైనా ఫోన్ చేసి చెప్పినప్పుడు మన వాళ్ళకి వెళ్ళి చెప్తాం, మెల్లగా చెప్తామా భూకంపం వస్తున్నదంట, మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి ఉండండి. గొప్ప స్వరంతో చెప్తాం, మేము బయటికి రండి అంటాం. అట్లాగనే ఒక దేవదూత మూడవ దూత ఏమో చెప్తున్నదంటే మరి మీరందరూ కూడా నమస్కారం చేయండి అని గొప్ప స్వరముతో మరి చెప్పినట్లు మనం అందరం కూడా చూస్తున్నాం. కనుక ఈ భూమిని ఆకాశంలో జలధారములు కలగజేసిన దేవునికి మనము నమ్ముతున్నాము. కనుక మనము కొన్ని సందర్భాల్లో దేవుని అందు భయభక్తులు కలిగి మరి పద్యం ఉండి ఒక సత్యముతో మనము జీవించాలి. అప్పుడు మన కుటుంబాలు మరి అభివృద్ధి చెందుతాయి. కనుక మనం ఆశీర్వదింపబడతాము. ఈ సమయంలో ఎవరైనా ఒక పాట పాడుతున్నప్పుడు ఈ బల్ల అన్నీ మరి ఏర్పాటు చేసుకుంటాము.